ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది ఇంజనీర్లకు సంబంధించి నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిండు. సో కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్లు అధికారులు అనే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. మన కళ్ళ ముందే లైవ్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ అనే ఒక ప్రాజెక్టు చాలా ఏళ్ల క్రితం కట్టినరు, అయినప్పటికీ అది ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంది. జూరాల అనేటటువంటి ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, దేశంలో ఉన్నటువంటి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని చెప్పుకొని అసలు ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసిందే కేసీఆర్ అని చెప్పుకొని ఆయనే దీనికి ఇంజనీర్ అని ప్రచారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పిలిపించి ఇక్కడ డబ్బా కొట్టించుకొని కాళేశ్వరం చాలా పెద్దది గొప్ప పథకం అని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్ అనేది కుప్పగూలిపోయింది. అది కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఒకవేళ కనుక ఆ రోజు అధికారులు స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పింటే అధికారులు ఆ రోజు సమర్థంగా పనిచేస్తుంటే అసలు మేడిగడ్డ బరాజ్ కుంగేది కాదు, కూలిపోయేది కాదు. కాబట్టి అధికారులు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టును ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం అధికారుల ఫెయిల్యూర్స్ వల్లనే కుప్పకూలింది. కాబట్టి రేపు ఇంకేవైనా భవిష్యత్తులో అలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు అవన్నీ కూడా అధికారుల వైఫల్యం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరుగుతుంది అంటే, అవకతవకలు జరుగుతున్నాయంటే వెంబడి అధికారులు ప్రభుత్వానికి చెప్పాలనేది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని ఇంజనీర్లు స్టడీ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు సైతం సాగునీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టు కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయన్నారు. ఈ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి ఎవరిని బాధ్యుల్ని చేయాలో మీరే చెప్పండి. అధికారులనా లేక రాజకీయ నాయకులనా? నిజంగా అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే దాదాపు మొత్తం డిపార్ట్మెంట్ ఉండదు. చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సీరియస్గా లేదని, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కొత్తగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.